ఇప్పుడు మనం రియల్ టైంలో ల్యాండింగ్ పేజ్ కాదు వెబ్సైట్ చేద్దాం. వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈ డిజైన్లో ఇది జస్ట్ మోకప్ రెఫరెన్స్. ఇది వచ్చేసి నేను డ్రిబుల్ అండ్ అదర్స్ సోర్సెస్లో తీసుకున్నాను. ఇది జస్ట్ మనకి ల్యాండింగ్ పేజ్ కాదు, ఇది వెబ్సైట్ అంటారు. చాలామంది ల్యాండింగ్ పేజ్ అనుకుంటున్నారు. ల్యాండింగ్ పేజ్కి మీనింగ్ వేరు, వెబ్సైట్కి మీనింగ్ వేరు. వెబ్సైట్లో అండ్ మల్టిపుల్ పేజెస్, మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ సెక్షన్స్, లైక్ మల్టిపుల్స్ అంటే ప్రోడక్ట్ సెక్షన్స్ అండ్ హీరో సెక్షన్స్ అండ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అండ్ టెస్టిమోనియల్స్, ఫోటోస్, ఇవంతా కలిపి దాన్ని మనం వెబ్సైట్ అంటాం. ల్యాండింగ్ పేజ్ అంటే అది జస్ట్ కేవలం ఇప్పుడు ఒక ఫామ్ ఉంది, సిటీ ఉంది, అది క్లిక్ చేస్తే ఒకటి వస్తుంది, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కటే వస్తుంది కదా, అది ల్యాండింగ్ పేజ్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ సంబంధించింది వస్తాయి, సో అది ల్యాండింగ్ పేజ్ అంటారు. ఇది మనం వెబ్సైట్ అంటాం. ఇప్పుడు మీరు బేసిక్గా రియల్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే డిజైన్ సిస్టమ్స్, కాంపనెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు. అది చెప్పిన మనకి ఇది నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రయారిటీ ఏంటంటే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎలా చేస్తాం ఏంటి, మనకు వచ్చిన డిజైన్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా షేప్ తీసుకోవాలి, వాట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. వన్స్ మనకి ఈ ఫిగ్మాలో టూల్స్, ప్రాపర్టీస్, లేయర్స్ మొత్తం హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజీగా ప్రాక్టికల్గా ఎక్స్పెక్ట్ అయిపోయిన తర్వాత మనము అడ్వాన్స్డ్ లెవెల్లో కాంపనెంట్స్, ఆటో లేఅవుట్, రెస్పాన్స్ అండ్ బ్రేక్ పాయింట్స్, వేరియబుల్స్, ఇంకా చాలా డిఫరెంట్గా డిఫికల్ట్ లెవెల్స్ ఉంటాయి. వన్స్ మీకు చేతిలో హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అంటే ఫిగ్మా ఇంటర్ఫేస్ ఏదైనా ఒక డిజైన్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఎఫెక్ట్స్ పెట్టాలి, ఏ విధంగా షేప్స్ క్రియేట్ చేయాలి, ఆ షేప్స్ ఏ విధంగా మన బూలెన్తో చేయాలి, ఏ విధంగా మన పెన్సిల్తో చేయాలి, ఇది ఫస్ట్ మీకు బేసిక్ ఇంటర్మీడియట్గా తెలియాలి. మీరు ఇప్పటిదాకా నేర్చుకునేది జస్ట్ బేసికే. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఏమైనా డిజైన్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి ఒకంటూ మీకు మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో ఆ మైండ్ సెట్ కోసం నేను కంప్లీట్లీ టాప్ నుంచి ఎండ్ వరకు, టాప్ టు ఎండ్ నేను చేస్తాను. కంప్లీట్లీ వెబ్సైట్ నేను చేస్తాను. సేమ్ టైం మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. అంటే ఎలా చేయాలి, ఇది కరెక్ట్ మెథడా కాదా, మీరు నాకు కూడా హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఇది ఏ ఆర్ట్ బోర్డు, డెస్క్టాప్. నీకు తెలుసు కదా ప్రభాకర్, డెస్క్టాప్. సో ఇప్పుడు మనము సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ నీట్గా చేంజ్ చేసుకుంటాను. డెస్క్టాప్ ఇది లాక్ చేసేసుకుంటాను. అండ్ సేమ్ టైం పేజ్ 2లో అవసరం లేదు. పేజ్ 2లో బేసిక్ ఏంటంటే చాలామంది ఏదైనా డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు డిజైన్ సిస్టమ్ అంటే కాంపోనెంట్స్ కానీ, ఐకాన్స్ కానీ, అందులో ఉండే టైపోగ్రఫీ కానీ అన్నీ క్రియేట్ చేసి పక్కన పెట్టుకుంటారు. అంటే ఇక్కడ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి అవసరం లేదు. మన రిక్వైర్మెంటు ఏదైనా డిజైన్స్, ఏదైనా రిఫరెన్స్ వచ్చేటప్పుడు సేమ్ అదే రీక్లోన్ చేయగలుగుతామా లేదా, అంతవరకే మన మైండ్ ఇంటెన్షన్. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మీరు కలర్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, అండ్ టెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, అండ్ టైపోగ్రఫీ, హెడ్డింగ్ టు అండ్ బాడీ టెక్స్ట్ వర్క్, సబ్ హెడ్డింగ్ అండ్ బటన్స్ వర్క్ ఎలా చేయాలి, లేఅవుట్ గ్రిడ్స్, ఎఫెక్ట్స్, ఇవన్నీ మనము నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుందాం. సో ఇప్పుడు జస్ట్ ఏదైనా డిజైన్ కనిపిస్తే మనం చేయగలుగుతామా లేదా, అంటే మనకంటూ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ తెలియాలి. సేమ్ టైం ఫిగ్మానే కాదు, ఫిగ్మాతో పాటు అండ్ అదర్స్ డిజైన్ టూల్స్, దాంతో కూడా మనం కొలాబరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మనకి ఫిగ్మాలో అడ్వాన్స్ ప్రాపర్టీస్, ఎడిటింగ్స్ కుదరకపోతే మనము ఏ టూల్కి వెళ్తాం, ఫోటోషాప్. సో అందులోకి వెళ్ళిపోతాం. ఫోటోషాపే కాదు, యూ క్యాన్ గో ఏ డిజైన్ టూల్ కానీ వెళ్ళిపో, మీ చాయిస్ అది. సో ఏది ఈజీ అనిపిస్తే దానికి వెళ్ళిపోండి. సో రైట్ నో మీరే చెప్పాలి అదర్వైజ్గా. ఇది సపరేట్ కాదు, ఇది జస్ట్ మోకప్ ప్రివ్యూ కోసం అంతే. మీరు రీసెంట్గా నిన్న చేసే చూడండి డెస్క్టాప్ మొబైలు, అది మాకప్స్ అంటారు. ఇప్పుడు మీరు ఆర్ట్ బోర్డు తర్వాత సపరేట్గా తీసుకొని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆర్డర్ వైస్గా కలర్స్, టైపోగ్రఫీస్ అట్లాగా తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో మన రిక్వైర్మెంట్ అలా కాదు, మనము జస్ట్ రీక్లోన్ చేసేద్దాం డెస్క్టాప్ వర్షన్లో. ఇప్పుడు నేను F1 క్లిక్ చేశాను. ఇప్పుడు ఫ్రేమ్లో F కాకుండా ఇంకేం షార్ట్ కట్కి ఉంది, సూపర్. ఏలో F కానీ ఏ కానీ రెండు క్లిక్ చేసినా ఒకటే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి డెస్క్టాప్ అన్నీ నేను క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుందాం మనము, డెస్క్టాప్. సో డెస్క్టాప్ యూ కెన్ సెలెక్ట్ డెస్క్టాప్. మీరు పెద్దది ఎంతైనా తీసుకోండి, నో ప్రాబ్లం, ఎంతైనా హైట్ తీసుకోండి, అదే ఇది వస్తుంది. అంటే ఇంకా టాప్ టు ఎండ్ మొత్తం ఇక్కడికే రావాలి, సపరేట్ చేయకూడదు. రేపు మీరు మాకప్స్ కానీ అండ్ ఇంకా అందంగా చేయాలి అంటే ఈ డిజైన్
రియల్ టైంలో ఇలా ఉంటుంది, లుక్అప్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవాలి అంతే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు 1 by 1 కలర్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటూ పోవాలి. ఐ నో అంటే ఇదొక కలరు, ఇదొక కలరు, అంటే ఇదొకటి ఈ బ్యాక్గ్రౌండ్ కలరు, అండ్ ఇదొకటి ఇది ఈ కలరు, అండ్ ఇదొకటి ఈ కలరు, అండ్ ఇదొకటి ఈ కలరు, అండ్ ఇదొకటి ఈ కలర్, ఇలా పెట్టుకుంటూ పోవాలి. అండ్ సేమ్ టైం మనం ఏంటంటే టెక్స్ట్ వచ్చేసి హెడ్డింగు అండ్ సబ్ హెడ్డింగ్ అండ్ బటన్స్ ఇవన్నీ సపరేట్గా చేసుకోవాలి. బట్ రైట్ నో మనకు అవసరం లేదు, రేపు ఫ్యూచర్లో నేను నేర్పిస్తాను ప్రాపర్గా. ఇప్పుడు మనకి జస్ట్ ఏదైనా డిజైన్స్ కనిపిస్తే మనం చేయగలుగుతాం లేదా అట్లాగా ఆ పర్పస్ కోసం ఇప్పుడు. సో ఇప్పుడు మీరే చెప్పండి ఫస్ట్ మనం ఎలా వద్దాము. ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్. ఆ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మనకి ఆ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ చూడు, దీన్ని మనము హీరో సెక్షన్ అంటాము. ఏదైనా ఫీచర్స్ ఓపెన్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇదేంటి అంటే ఇన్ఫర్మేషన్ కంప్లీటెడ్గా ఉండాలి అందులో, దాన్ని మనం హీరో సెక్షన్ అంటాం. సో టాప్లో ఇది వచ్చేసి నావిగేషన్, ఇది హీరో సెక్షన్స్, ఇది ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇది అబౌట్ ప్రోడక్ట్ గురించి అంటే ఈ ప్రోడక్ట్స్ ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పెడతాము అట్లా స్టెప్ బై స్టెప్, అండ్ హౌ ఇట్ మేడ్స్ స్టెప్ బై స్టెప్, అండ్ టెస్టిమోనియల్స్, అండ్ లాస్ట్లో ఫ్రీక్వెంట్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే ఈ-కామర్స్ ఇండస్ట్రీ అంటాం. సో ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్, ఈ కుర్కురే ప్రోడక్ట్, ఇందులో మీ షూ అనుకుంటే నైకీ కానీ అండ్ బక్కా బుచ్చి కానీ బాటా కానీ అది కూడా ఈ-కామర్సే. ఇప్పుడు గుడ్డలు అమ్ముతున్నారు అది కూడా ఈ-కామర్సే. నువ్వు మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అమ్ముతున్నావు అది కూడా ఈ-కామర్సే. ఇవన్నీ ఈ-కామర్స్ అంటారు, అది ఇండస్ట్రీ ఈ-కామర్స్. వన్స్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు దీంతోపాటు సేమ్ ఇదే డిజైన్తో పాటు మీరేం చేస్తారంటే మీరు వచ్చేసి షూ రిలేటెడ్గా ఈ-కామర్స్ చేయి. సేమ్ ఇదే లేఅవుట్, సేమ్ ఇదే డిజైన్ రిఫరెన్స్, బట్ ఈ కురుకురేల్ ఆ ప్లేస్లో మీరు షూ పెట్టండి. మీరు వచ్చేసి ఏం తీసుకుంటారు, నర్సరీ తీసుకో. నర్సరీ ఐడియా ఉందా, గార్డెన్స్ అంటే ఇక్కడ మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఇట్లా నర్సరీ తీసుకో. లేదనుకుంటే యూ క్యాన్ గో విత్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమెరా ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ పెట్టుకో. ఓకేనా, ఇది చేయాలి. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి అండ్ ఒక్క నిమిషం ఇది నేను క్రాప్ చేసుకుంటాను ఆ చెప్పను. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి. కరెక్ట్, రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లోనే అంటే సేమ్ ఈ కలర్ పెట్టుకోవాలి. అండ్ దీని కింద మనం ఎలా చేద్దాం, సర్కిల్స్. కరెక్ట్, ఓకే ఐ థింక్. సో సర్కిల్స్, ఇక్కడ ఒక సర్కిల్, డూప్లికేట్. కరెక్ట్ మెథడ్ ఇది, కరెక్ట్ మెథడ్ ఇది. ఇట్స్ ఓకే. మొత్తం సెలెక్ట్ చేసుకొని మనము యూనియన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ సర్కిల్స్ కొంచెం కిందకి తీసుకోవాలి, ఎందుకంటే లేదనుకుంటే మీరు రెక్టాంగిల్ పైకి తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు కరెక్ట్. ఓకేనా, సో ఇది బెస్ట్ వే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రేపు ఫ్యూచర్లో వేరియబుల్స్ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఏ కలర్ చేంజ్ చేసినా ఈజీగా చేంజ్ అయిపోవాలి. అదే నువ్వు సర్కిల్స్ ఈ రెక్టాంగిల్ సపరేట్ చేసావు అండ్ రేపు డెవలపర్స్ కానీ మీ ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ అండ్ వేరే కలర్ పెట్టుకోవాలనుకుంటే రెక్టాంగిల్ సపరేట్గా అవుతుంది, సర్కిల్స్ సపరేట్గా అవుతుంది. సో అది మిస్టేక్ అవుతుంది. సో రాజప్ను ఇది కరెక్ట్ మెథడ్. అంటే రెండు ఇలా చేసి అలా చేసి మనం యూనియన్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే సర్కిల్ సపరేట్గా చేస్తారు, అది సపరేట్గా చేస్తారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మెథడ్. సో వన్స్ ఇది అయిపోతే మీరు దీన్ని లాక్ చేసేసేయండి. ఎందుకంటే ఇక్కడ హీరో సెక్షన్ లోపల మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే ఈ చిప్స్ ఒకటి ఉంది, ఈ బటన్ ఒకటి ఉంది, ఇది ఉంది. సో ఏదైనా డిజైన్ చేసేటప్పుడు అది కూడా మనకి డిస్టర్బ్ అవుద్ది. అందుకోసం మనం లాక్ వేసుకోవాలి. కొంచెం కిందకి దించుకుందాము బెటర్గా. ఐ థింక్ ఇట్స్ ఓకే, లాక్. సో ఇంకా నెక్స్ట్ మనము ఫస్ట్ చెప్పిన మనము నావిగేషన్కి వెళ్ళిపోతాం. ఈ నావిగేషన్లో మనకి ఫస్ట్ క్రిస్ప్, ఈ టైపోగ్రఫీ నా దగ్గర ఫాంట్ లేదు, ఎలా చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా ప్రాసెస్ చెప్పు, నువ్వు చెప్పు. గూగుల్ ఫాంట్స్లో ఆర్డర్ వైజ్గా చెప్పు. స్క్రీన్ షాట్ తీసుకొని
స్క్రీన్ షాట్ తీసుకోను, గూగుల్ స్కాన్ చేయాలి. గూగుల్కి వెళ్ళి స్కాన్ చేయాలి. గూగుల్ స్కాన్ అంటే ఫాంట్ ఫైండర్. సో ఫాంట్ ఫైండర్లో యూ క్యాన్ గో విత్ దేనికైనా వెళ్ళండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, పిక్చర్ ఎక్కడ ఉంది. సో నా దగ్గర ఫాంట్ అనేది లేదు. ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ థర్డ్ పార్టీ టూల్స్లో ఇదేంటి ఫాంట్ ఏంటి ఇది చూసుకొని మనం డౌన్లోడ్ చేయాలి. సో మ్యాచ్ ఇట్. ఐ థింక్ ఇది పాపిన్స్ కూడా సెట్ అయిపోద్ది. సో ఫాంట్ వచ్చేసి ఇది అనుకుంటాను. సో ఫాంట్ నేమ్ ఏంటి? బేబస్. బేబస్ న్యూ బోల్డ్. బేబస్ ఫాంట్ ఫ్యామిలీ. సో మనకి డా ఫాంట్లోనే ఉంది. సేమ్ ఇదేనా కదా ఒకసారి గమనిద్దాం. ఐ థింక్ ఆల్మోస్ట్ సేమ్. సో డౌన్లోడ్. సో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అది ఓపెన్ చేయాలి. ఓపెన్ తర్వాత ప్రాసెస్ ఏంటి? ఎగ్జాక్ట్ తర్వాత ఇప్పుడు నాది విండోస్ ఏది ఇన్స్టాల్ చేయాలి? సో మీరు మ్యాక్ అయితే మ్యాక్ ఈ ఫోల్డర్కి వెళ్ళాలి. మనది విండోస్ కాబట్టి డిఫాల్ట్గా ఇది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇన్స్టాల్ అండ్ సేమ్ టైం టీటీఎఫ్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్. సో ఆల్రెడీ ఉన్నాయంటూ. సో ఒకసారి మనం కాపీ చేసుకుందాం, రీనేమ్ కాపీ చేసుకుందాం. అది డౌన్లోడ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి సేఫ్టీగా. సో క్రిప్స్ CRISPO. సో ఈ ఫాంట్ మనం డౌన్లోడ్ చేసింది ఎలా చూసుకుంటాం? టైపోగ్రఫీ. సో టైపోగ్రఫీలో ఇక్కడ మనం సెట్ చేద్దాం. సో ఇక్కడ నాకైతే కనిపించలేదు. బేబస్ న్యూ. సో వచ్చింది, బేబస్ న్యూ వచ్చింది. అండ్ ఈ రెండు వచ్చేసి సో ఈ రెండు కలర్ వచ్చేసి డిఫరెంట్, ఎల్లో. దట్స్ ఫైన్. ఇది పక్కన పెట్టేస్తాను. అండ్ ఇంకోటి హోమ్. ఐ థింక్ రెండు ఒకటే అనుకుంటాను. హోమ్. ఇంకోటి వచ్చేసి బ్రాండ్స్ అండ్ ఐకాన్ వచ్చేసి కింద ఐకాన్ ఉంది. సో చేద్దాము. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. BRANDS బ్రాండ్స్. అండ్ ఇంకోటి ఫ్లేవర్స్, FLAVORS ఫ్లేవర్స్. ఫ్లేవర్స్ స్పెల్లింగ్ రాంగ్ కదా? I think flavors is okay, no problem. And best sellers correct. So next contact contact. Next shop now. ఇది మనం ఆటోలో ఇట్లా చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనము రేపు నేర్చుకుందాంలే నీట్గా. అండ్ ఈ బ్రాండ్స్కి అండ్ ఫ్లేవర్స్కి ఈ బ్రాండ్ పక్కన మనకి ఒక ఐకాన్ ఉంది కదా, ఏం ఐకాన్ అది? ఎస్, ఆరో ఐకాన్. ఐ థింక్ ఆరో. ఇది ఎంతవరకు ఉంది ఆరో? ఓకే. లేకపోతే మీరు టెస్ట్లో తీసుకుపోయి ఇట్లనే పెట్టుకొని మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో 45 degrees ఇట్లనే చేసుకోవచ్చు. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. సో బోటమ్ ఆరో ఫ్లాట్ ఐకాన్. పెంటోల్తో వస్తుంది. పెంటోల్తో చేసాను. ఎందుకు లైన్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఎదుగు ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో
ఇక్కడ వచ్చేసి మనకి వైట్ కలర్, ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్లో మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. మీరు కావాలంటే మాస్కింగ్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు వైట్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిఎన్జీ కూడా ఏంటంటే కొంచెం హై క్వాలిటీగా డౌన్లోడ్ చేసుకోండి సేఫ్టీగా. ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి లిమిట్ 10. సో మీరు ప్రైవేట్ మోడ్స్లో ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసుకోండి. సో మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు దీనికి. సో ఐ థింక్ బ్రాండ్స్ ఆరు దీనికి వచ్చేసి మనము 512 ఉంది కదా, ఇప్పుడు యూ కెన్ గో విత్ 100. సో దీనికి మనం అలైన్మెంట్ ఇవ్వాలి ప్రాపర్గా, ఓకేనా? ప్రాపర్గా అలైన్మెంట్ ఇవ్వాలి. సో ఈ రెండు నేను ఒక గ్రూప్లో పెట్టుకుంటాను. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ తీసుకొని నేను ఇంకా ఫ్లేవర్స్ అని పెట్టుకోవాలి. FLAVORS ఫ్లేవర్స్. సో ఇది కూడా నేను ఒక గ్రూప్లో పెట్టుకుంటాను. అండ్ ఇది సపరేట్, ఇదొక గ్రూపు, అండ్ ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, అండ్ ఇది సపరేట్. సో దీనికంటే మనము షాప్ నౌ అనేది మనకి చుట్టూ బార్డర్ ఉంది కదా, మనం ఇస్తే రెక్టాంగిల్ షేప్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే ఆటోలోకి వెళ్ళిపోవచ్చు. బటన్ కదా, బటన్ ఆటోలోకి వెళ్ళిపోవచ్చు. ఆటోలోట్ షార్ట్కట్కి వచ్చేసి షిఫ్ట్ ఏ. ఇది వెరీ వెరీ బేసిక్. సో మీరు ఫీల్ ఇవ్వండి, ఈ ఫీల్లో 0% చేయండి, అండ్ స్ట్రోక్ ఇవ్వండి. ఈ స్ట్రోక్లో కూడా ఏంటంటే ఐ థింక్ ఎల్లో కదా, ఎల్లో ఇవ్వండి. ఎల్లో కూడా వచ్చేసి మీరు ఒక 3 ఇవ్వండి. 3 కూడా కాదు, ఐ థింక్ 3 ఇవ్వండి. ఈ 3 మళ్ళీ కార్నర్ రేడియస్ ఇవ్వండి. కార్నర్ రేడియస్ ఒక 50 ఇవ్వండి. 50 కూడా కాదు, 100. సో పర్ఫెక్ట్ నవ్వు. ఇప్పుడు టాప్, ఎండ్, అండ్ లెఫ్ట్, రైట్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు ఈ షాప్లో కూడా ఏంటంటే కలర్ చేంజ్ చేద్దాం. కార్నర్ రేడియస్ ఒక 50 ఇస్తాను, ఇస్ ఫైన్. సో స్ట్రోక్ కూడా నేను 5 ఇస్తాను. డిజైన్ సిస్టమ్ ఉంటే మనకి ఫాస్ట్గా అయిపోద్ది, బట్ ఆ చెప్పిన మన ప్రాక్టీస్లో అవసరం లేదు. ఈ గ్రూప్ అంతా అరేంజ్మెంట్ అండ్ సో ఇదంతా మీరు ఒక గ్రూప్లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడు మనము ఈ ఫ్రేమ్ 1 షాప్ నో పక్కన ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇవి తీసుకుందాం. సో ఇవేముంది, సింపుల్గా ఒక లవ్ ఏమంటుంది అని, లవ్ హార్ట్ సింబల్, లవ్ హార్ట్ సింబల్. ఇది అవుట్లైన్ స్ట్రోక్గా ఉంది, ఐ థింక్ ఇది సెట్ అయిపోయింది ఇది. అండ్ ఎడిట్ ఐకాన్, అండ్ ఇది వచ్చేసి ఏ కలర్లో ఉంది, కొంచెం వైట్ కలర్, కరెక్ట్ వైట్. డౌన్లోడ్ PNG 256 పిక్సెల్స్ సరిపోతుంది. సో హార్ట్ సింబల్ ఒకటి, ఇంకొకటి ఇదేంటి, నెక్స్ట్ వన్ ఏంటి, కార్ట్. SVGలో ఎప్పుడు డౌన్లోడ్ చేద్దాం, PNG చాలు. ఎస్, ఈ కార్ట్ సింబల్ సేమ్ ఒకేలా ఉందేలా చూడండి. కార్ట్ సింబల్ ఐ థింక్ ఇది ఆల్టర్నేట్గా ఉంది, బట్ ఇది కట్ చేద్దాం. అండ్ ఎడిట్ ఐకాన్, డౌన్లోడ్ 256 పిక్సెల్స్. SVG ఏంటంటే ఇది డెవలప్మెంట్ చేస్తారు చూడు, వాళ్ళు లింక్స్ పెట్టేస్తారు డైరెక్ట్గా. మన డిజైన్ సైడ్ SVG సపోర్ట్ అవుతుంది, బట్ అక్కడక్కడ ఎడ్జెస్ మిస్టేక్స్ వస్తాయి, అందుకని. అండ్ ఇదేంటి, ప్రొఫైల్. ఐ థింక్ పర్ఫెక్ట్, ఇది సెట్ అయిపోను. ఎడిట్ ఐకాన్, సో మనకి డౌన్లోడ్ 256 పిక్సెల్స్. ఇది ఏంటంటే మనకి ఎడిట్ ఆప్షన్ లిమిట్ అయిపోయింది. ఆ సింబల్ ఒకటి, షాపింగ్ ఒకటి, పీపుల్ ఒకటి. అండ్ ఈ హార్ట్ సింబల్ పక్కన పెడతాం. ఇది వచ్చేసి నేను క్రాప్ చేయాలి. ఇది ఇమేజ్ అండ్ క్రాప్, ఎందుకంటే అది అక్కడ దాకా ఉంది కాబట్టి. అండ్ ఇది మనం బ్లాక్లో నుంచి వైట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, మాస్కింగ్ రెక్టాంగిల్
అండ్ ఇది రెండు కలిపి మార్క్ చేయాలి. సో దీని తర్వాత మనం ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకంటే బెటర్గా ఉంటుంది ఎక్స్పోజ్ చేయడానికి. ఇది మర్జ్ గ్రూప్ ఎక్స్పోర్ట్ పిఎన్జీ. సో ఇది కరెక్ట్ మెథడ్. సో ఈ ఐకాన్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి లేవో చూసుకోండి మీరు. ఓకే, పర్ఫెక్ట్. సో ఆ చెప్పిన నేను ఒక సర్కిల్ ఇస్తాను. ఆ సర్కిల్ నేనేం చేయాలి, స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ మనము ఇక్కడ షాప్ను స్ట్రోక్ ఎంత ఇచ్చామో అంత ఇవ్వాలి, సరేనా? ఫ్యూచర్లో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంది, ఐ థింక్ మరి ఈ కలర్ కాదు, ఈ కలర్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఈ హార్ట్ ఐకాన్ తీసుకొచ్చి ఇందులో పెడతాను, తగ్గిస్తాను, ఇందులో పెడతాను. అండ్ దీనికి మిడిల్లో పెడతాను. సో హార్ట్ సింబల్ సారీ. ఇంకా తర్వాత మనకి ఇదే డూప్లికేట్ తీసుకున్నాం, డూప్లికేట్. అండ్ ఈ హార్ట్ సింబల్ ఇది తీసుకొచ్చి కాపీ అండ్ పేస్ట్. దీన్ని పేస్ట్ అవ్వట్లేదు, పేస్ట్ అవ్వలేదు, ఇట్స్ ఓకే. సో Ctrl+C Ctrl+V, నో. సేమ్ ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేస్తాను, డిలీట్ చేస్తాను. బట్ సేమ్ ఈక్వల్గా ఉండాలి, 188 118 118 ఈక్వల్గా ఉండాలి. సో ఇది కూడా మీరు 118 సరిపోద్ది. సో దీనికి మిడిల్లో ఉండేటట్టుగా చూసుకొని సరిపోద్ది. అండ్ ఇదంతా కలిపి ఒక గ్రూపు. ఇది వచ్చేసి కార్ట్ ఐకాన్. అండ్ సేమ్ థింగ్ కాపీ డూప్లికేట్. అండ్ ఇది కూడా వచ్చేసి 118 డిలీట్. అండ్ అది ఇక్కడ మీరు పెట్టేటప్పుడు రెడ్ లైన్స్ గమనించండి, మిడిల్లో ఉందా లేదని, అది. సో ఇది కూడా కలిపి మనము దీన్ని ఏమంటారు, కార్ట్ కాకుండా ఏమంటారు, ప్రొఫైల్. ప్రొఫైల్. సో మొత్తం రెడీగా అయిపోయి ఇప్పుడు ఒకటి తీసుకొద్దాం. సో బేసిక్ ఏంటంటే మనం ఆటోలో ఇట్లా తీసుకుంటే ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము లోగా ఎక్కడుందో అక్కడ పెట్టేద్దాం. అండ్ ఇదంతా కలిపి ఒక గ్రూప్లో పెడదాం. ఎక్కడుందో అక్కడ పెట్టేద్దాం, గ్రూప్లో పెట్టేద్దాము. సో ఇది అలైన్మెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఇక్కడ షాప్ నువ్వు ఎక్కడ ఉంది, షాప్ నువ్వు ఒకటి. అండ్ ఇది వచ్చేసి ప్రొఫైల్. అండ్ సో అలైన్మెంట్స్ కరెక్ట్గా చూసుకుని ఇదంతా కలిపి రైట్ సెక్షన్. సో ఇది కూడా తీసుకొచ్చేస్తాను, నేను స్కేల్ చేసుకుంటాను ఇది. సో ఈ సైజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా, ఓకేనా? సైజ్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. అండ్ ఇది కూడా మనం కొంచెం తగ్గిద్దాం, చాలు, ఐ థింక్ పర్ఫెక్ట్ అనుకుంటాను. అండ్ దీనికి మిడిల్లో ఉందా లేదా సెంటర్లో ఉంది ఇది, అంటే రిఫరెన్స్ ప్రకారంగా దీనికి మిడిల్లో ఉందా సెంటర్లో ఉందా? సో సెంటర్లో ఉంది, అటు ఇటుగా లైట్గా సెంటర్లో ఉంది. అండ్ యూ క్యాన్ 1 2 సెంటర్. ఈ క్లిప్సీ లోగో కూడా కొంచెం చిన్న చేయలేం కదా. సో ఈ రెండు మనం అలైన్ చేద్దాం. అండ్ ఇవన్నీ గ్రూప్లో పెట్టుకొని మళ్ళీ మనం ఆ డెస్క్టాప్ ఫ్రేమ్కి మనం సెంటర్లో పెట్టాలి. ఇది కరెక్ట్ ప్రాసెస్. గోట్ ఇట్, అర్థమైంది కదా?
సిటిఎస్ ఇవన్నీ దూరం దూరం చేసుకున్నాం. కరెక్ట్గా అలైన్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి మీరు. అది పెర్ఫెక్ట్. సో అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ టాప్ నావిగేషన్ నీట్గా నేమ్స్ పెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. టాప్ నవ్ బార్ వన్స్ అది అయిపోయిన తర్వాత దానికి లాక్ వేసేయండి. ఇంకా దాన్ని గెలికేది ఏం లేదు. ఓకే, గెలకబాకండి. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటది క్రంచ్ దట్ మేక్స్ ఏమైంది ఇస్మైల్ అండ్ మొత్తం సెలెక్ట్ చేశాను, అలైన్మెంట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నేను బోల్డ్ పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి అండ్ స్కేల్ ప్రకారంగా నేను కొంచెం పెద్దది చేసుకుంటాను, అంతే. పెద్దది చేసుకుంటాను, సెంటర్ పెడతాను అండ్ కొంచెం పైకి తీసుకెళ్తాను, అంతే కదా. అండ్ దీని కిందకి ఏముంది Ctrl+C+D అండ్ ఇదంతా మనము టైపింగ్ చేయాలంటే టైం టేకన్ తీసుకుంటుంది. సో మొత్తం చూసి కొట్టేద్దాం ఫాస్ట్గా. బోల్డ్ ఫ్లేవర్స్ ఎక్స్ట్రా క్రంచ్ అండ్ ప్రీమియం క్వాలిటీ పొటాటోస్ క్వాలిటీ. ఐ థింక్ టీ బటన్ సరిగ్గా పనిచేయడం. మేడ్ ఫర్ ఎవ్రీ మూడ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో కాపీ. సో ఇది మనం బోల్డ్ కాబట్టి బోల్డ్ పెట్టాము. సో టైపోగ్రఫీ పక్కనగా ఇది వచ్చేసి మనము ఐ థింక్ ఇది బుక్ పెట్టుకోము. బుక్ అండ్ కొంచెం సైజ్ తగ్గించుకోము. ఒక 50 పెట్టుకుందాము. 50 మేడ్ ఫర్ దాకా. సో దీనికి కొంచెం లైన్ హైట్ ఇద్దాము. లైన్ హైట్ నేను ఒక 8 ఇస్తాను. దట్స్ పర్ఫెక్ట్. సరిపోయిందా? లేకపోతే కొంచెం 40 ఏంటి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి దాంట్లో. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ ఓకే. ఇది క్లిక్ చేసుకొని మనము ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ మనం ఇంత క్యాపిటల్ లెటర్స్ పెట్టామా? ఇది ఈ ఫాంట్ అంతా క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటుంది. అండ్ రెగ్యులర్ బుక్ ఐ థింక్ ఇట్స్ ఓకే. మనము పాపిన్స్కి వెళ్ళిపోదాము. పాపిన్స్ కాకపోతే మనము మౌంట్ దీనికైనా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దీనికి వెళ్ళి మనము లెటర్ స్పేస్ ఒక 5% తీసుకుందాము. ఇంకా నెక్స్ట్ మనము మేడ్ ఫర్ అది చాలు. సో ఈ ఫాంట్ ఏంటంటే మనకి క్యాపిటల్స్లోనే ఉన్నాయి. ఐ థింక్ లెట్ మీ చెక్ 1 సెకండ్. నోట్ ప్యాడ్ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ బోల్డ్. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మనము చేంజెస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫాంట్ ఫ్యామిలీలో ఓన్లీ క్యాపిటల్సే కన్వర్ట్ అవుతుంది. ఆ కోడింగ్ ఇచ్చారు. మనకు కావాలంటే సపరేట్గా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్లేస్లో మనము మౌంట్ సెరట్ అని ఫాంట్ వచ్చేస్తున్నాం, అంతే చెప్పినాం. కావాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం కాదు. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. 40 అండ్ పైన వచ్చేసి ఒక 230. సో ఎప్పుడైనా మీరు ఈవెన్ నెంబర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఎగ్జాంపుల్ 230 కదా, ఈవెన్ నెంబర్. అండ్ ఇది వచ్చేసి 40 ఈవెన్ నెంబరే కదా. సో నో డెసిమల్స్, నో ఆడ్ నెంబర్స్. అర్థమైంది? అంటే డెసిమల్స్ అంటే 230.86. ఈ డెసిమల్ వాల్యూస్ అండ్ ఆడ్ నెంబర్స్ అవి ఉండకుండా చూసుకోండి ఎక్కువగా. అన్నిట్లో ఎక్కడ లేఅవుట్ కానీ దేనికైనా సరే అది గుర్తుపెట్టుకోండి. టైపోగ్రఫీ క్లాసెస్లో నేను కొంచెం అడ్వాన్స్డ్గా చెప్తాను, ఇంక్లూడింగ్ విత్ గోల్డెన్ రేషియో కానీ అండ్ హెడ్డింగ్స్ కానీ మొత్తం చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ బటన్ మనం ఎలా క్రియేట్ చేయాలి? జస్ట్ ఆస్కింగ్. పెన్ టూల్. ఇంకా
రెక్టాంగిల్ తీసుకొని పెంటూల్ జిగ్జాగ్ మరి డైరెక్ట్ పెన్ టూల్కి వెళ్ళిపోవచ్చు. మీరు డ్రాక్ అని వెళ్ళిపోవచ్చు, లేకపోతే పెన్ టూల్కి అని వెళ్ళిపోవచ్చు, మీ చాయిస్ అది. బట్ బోత్ ఈజ్ వర్క్. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ టు ఇక్కడ కార్నర్స్ ఇవన్నీ చూసుకోండి. లేదు మీరు రెక్టాంగిల్ తీసుకొని ఒకటి సర్కిల్స్ పెట్టుకొని మెర్జ్ చేసుకోవచ్చు, మీకు ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇదే బెస్ట్ ప్రాక్టీస్. ఇది వెక్టర్స్ అలాంటి కేసెస్లో పెన్ టూలే పర్ఫెక్ట్ అవుతుంది మీకు. ఈ బటన్ ఎలా ఉందంటే చిప్స్ ప్యాకెట్ లాగా ఎడ్జెస్ ఉన్నాయి చూడు, అట్లా ఉంది ఇది. మీరు మామూలుగా పెన్ టూల్ ఎట్టైనా చేసేసండి. వన్స్ లాస్ట్లో ఫీల్ ఇచ్చిన తర్వాత మీరు బెటర్గా మీరు కార్నర్ రేడియస్ ఇస్తే కొంచెం స్మూత్గా వస్తాయి, వేలాగా వస్తాయి కొంచెం స్మూత్గా. సో స్టార్టింగ్ టు ఎండింగ్కి పర్ఫెక్ట్గా ఇచ్చాను, ఫీల్ ఇచ్చాను. ఆ ఫీల్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాను. సో మనకి డిఫాల్ట్గా మనకి స్ట్రోక్ అయితే వస్తుంది, అక్కడ మీరు 0 చేసేయాలి. అండ్ కార్నర్ రేడియస్ కూడా ఇచ్చేసింది, ఇక్కడ 21 కార్నర్ రేడియస్. ఇప్పుడు మీకు సింపుల్గా వస్తుంది. అండ్ దీనికి ఒకటే ఉంది బటన్, ఇంకెక్కడైనా ఉన్నాయా బటన్స్? ఐ థింక్ అక్కడ ఉందనుకుంటాను. సో పక్కన పెడదాం, కాపీ అండ్ పేస్ట్. ఎక్కడ పెట్టి పేస్ట్. అండ్ ఈ బటన్ కొంచెం పెద్ద చేసుకోండి బటన్. ఓకే ఫైన్. అండ్ మిడిల్ అండ్ ఇది వచ్చేసి మనకి బటన్ పేరేంటి? ఎక్స్ప్లోర్ ఫ్లేవర్. స్పెల్లింగ్ రాంగ్ కదా. సో కాపీ డూప్లికేట్ ఎక్స్ప్లోర్ ఫ్లేవర్స్. సో ఇది కూడా దీనికంటే కలర్ ఇది పెట్టాను అంతే. సో ఇప్పుడు నేను బటన్ ఇచ్చాను, నాకు ఎందుకు కనిపించలేదు అంటే ఇక్కడ పెట్టా, ఎందుకు రాలేదు? సో పైకి తీసుకెళ్ళాను. సూపర్ బ్రో. అది సో ఇక్కడికి మనకి అయిపోయింది. సో హీరో సెక్షన్కే ఫోకస్ పెట్టండి. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ సో లేస్ ప్యాకెట్. ఇది ఎలా తీసుకోవాలి మనం? లేస్ ప్యాకెట్ ఇక్కడ క్వాలిటీ లేదు మనకి. గూగుల్ లెన్స్కి వెళ్ళిపోదాము. కాపీ అండ్ అప్లోడ్ ఫైల్. సో అక్కడి నుంచి మనం పిఎన్జీ డౌన్లోడ్ చేసుకుందాం మళ్ళీ. ప్రింట్ స్క్రీన్ కీబోర్డ్లో ఉంది కదా. అండ్ సేమ్ లేస్ క్లాసిక్, లేకపోతే లేస్ క్లాసిక్ చిప్స్ అక్కడ దొరుకుతాయి. ఇమేజెస్లో పిఎన్జీస్ చాలా దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఐ థింక్ అజిట్గా ట్రాన్స్పరెంట్. సో ఇదే కదా. సో ఓపెన్ ఇమేజ్. ఐ థింక్ మనకి ఇది దేంట్లో ఉంది? సో జేపీజీ ఫార్మేట్ సేవ్ యాజ్. అది మనకి AVIF ఫార్మేట్లో డౌన్లోడ్ అయింది. అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాము. అండ్ ఇది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అలా చేద్దాం. మనము ఫిగ్మాలో పెన్ టూల్తో మాస్కింగ్ అయినా చేయొచ్చు, ఫోటోషాప్లో చేయొచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ అదర్స్ వెబ్సైట్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఫోటోషాపే, ఎందుకంటే ఫోటోషాప్లో కూడా అక్కడక్కడ రీటచింగ్స్ అన్నీ ఒకేసారి అడ్వాన్స్డ్గా అయిపోద్ది. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తాను. మనకి రిమూవ్ బీజీ ఉంది, బట్ అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది. ఫోటోషాప్లో కూడా ఉంది కదా, అదే రిమూవ్ బీజీ ఉంది కదా, దాంట్లో కూడా అట్లే వస్తుందా? దాంట్లో ఉన్నది కూడా అట్లే వస్తుందా? చేసుకోవచ్చు. సో ఓపెన్ అయింది. అండ్ సో నాకు ఈ ప్రోడక్ట్ కావాలి. సో ఈ ప్రోడక్ట్ కావాలి.
సారీ క్లిక్ చేశాను. అండ్ మనకి ఫోటోషాప్ తెలుసు కదా. అండ్ ఫెదర్ డూప్లికేట్ ఇది వచ్చింది. సో మీరు ఇది డూప్లికేట్ చేసిన తర్వాత మీరు కలర్ చేంజ్ చేసి చూడండి ఒకసారి. కలర్ చేంజ్ చూడండి, ఎక్కడైనా వైట్ ఏమైనా కనిపిస్తుందా ఏంటి ఒకసారి చూడండి. సో ఇఫ్ మొత్తం బాగుంది, అక్కడక్కడ డర్టీ ఉంది ఇది అనుకుంటే మీరు చేంజ్ చేయండి. అండ్ ఈ ప్యాకెట్ కూడా ఏంటంటే కొంచెం మీరు లిటిల్ బిట్గా రీటచ్ చేయండి, మరి టూ మచ్ కాదు, లిటిల్ బిట్గా నీకు క్లారిటీ ఇవ్వడం కానీ, అండ్ దీనికి కొంచెం గైన్ ఇవ్వడం కానీ, టెక్స్చర్ చేంజ్ చేయడం కానీ, అండ్ కలర్ కాంట్రాస్ట్ ఎక్కువగా చూపించడం కానీ, అండ్ షార్ప్ అను లిటిల్ బిట్గా చేయండి. సో ఓకే. అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి, ఎక్స్పోజ్ చేయడం కూడా ఇక్కడ కాపీ చేసుకోండి, మీకు వర్కౌట్ అవ్వచ్చు. ఏమో చూద్దాం. కాపీ పేస్ట్ వర్కౌట్ అయింది, బట్ మనకి ఏంటంటే పిఎన్జిలోకి కన్వర్ట్ అవ్వాల. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి జేపీజీలో కన్వర్ట్ అయింది. సో మనం ఇక్కడే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాము, ఇక్కడే మనము సేవ్ యాజ్, సో ఇది సేవ్ ఏ కాపీ, ఇక్కడ మనం పిఎన్జీలో ఇక్కడ వచ్చేసి మీరు లేస్ ప్యాకెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్స్ కాపీ లేస్ ప్యాకెట్ అని పెట్టండి నా రీనేము. అండ్ పేస్ట్ ఇస్ ఫైన్. అండ్ సేమ్ థింగ్ ఇది కూడా సేమ్ అంతే. అండ్ ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడే. సో తగ్గిస్తాను అండ్ కొంచెం రొటేట్ చేస్తాను. దట్స్ ఫైన్. ఈ రికార్డింగ్స్లో మాకు షార్ట్ కట్స్ కనిపిస్తాయా? షార్ట్ కట్స్ కనిపిస్తాయా? షార్ట్ కట్స్ కనిపిస్తాయా మా రికార్డింగ్లో మళ్ళీ చూస్తుంటే? నో, నేను చెప్తా. ఏ షార్ట్ కట్స్ ఎక్కడ? మీరు వస్తున్నారు కదా షార్ట్ రికార్డింగ్స్. అట్టేం లేదు నా దగ్గర, అంత అడ్వాన్స్డ్ ఏం లేవు. అడేముంది షార్ట్ కట్స్ స్టార్టింగ్లో నేర్చుకోమని చెప్పాం, ప్రింట్అవుట్ ఇచ్చా కదా అది. సో ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇమేజ్ కూడా తీసుకోవాలి అట్లా. సో ఇది కూడా ఇదేంటి, ఇది టోస్టీ ఐడియా ఉందా మీకు? టోస్టీ చిప్స్ క్యాంటీనా. ఎక్కడ ఇదేనా? ఇదే ఐ థింక్ ఇక్కడ డైరెక్ట్గా మన పిఎన్జీలోకి వచ్చేసింది. ఇదిగో ఓపెన్ ఇమేజ్, అయ్యా కాపీ డైరెక్ట్ పిఎన్జీకి వచ్చేసింది. ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు. కాపీ పేస్ట్ వచ్చేసింది, పర్ఫెక్ట్. అండ్ ఓకే, సో సింపుల్ రిమూవ్, ఇట్లా జరపడం. ఇట్స్ ఫైన్, అంతే కదా. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? చిప్స్ ఎలా చేయాలి? డౌన్లోడ్ చేసుకోవచ్చు చిప్స్. ఏమని టైప్ చేయాలి? ఫ్లోటింగ్ చిప్స్ పిఎన్జీ. సో చిప్స్ ఫ్లై పిఎన్జీ అంటే ఫ్లై అయింది కదా, ఇది ఉల్లగడ్డ లేకపోతే అయింది. సో సంథింగ్ మనము ఫ్రీ పిక్కి ఎక్కడికైనా వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ చిప్స్ ఉంది అండ్ ఈ టైప్స్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. ఈ రెండు మనము విడివిడిగా డౌన్లోడ్ చేద్దాము. ఐ థింక్ సో ఇది కూడా బాగుంది, డౌన్లోడ్. ఇది ఒకటి అండ్ ఇది కూడా బాగుంది. డౌన్లోడ్ జిప్. ఇంకేమేం చేద్దాం డౌన్లోడ్? దాంట్లోనే ఉంటాయి. సరే, సో ఈ ఫోల్డర్ మనము ఎగ్జాక్ట్ చేద్దాము. జిప్లో ఉంది. ఎగ్జాక్ట్ ఆల్. ఐ థింక్ లెట్ మీ ఓపెన్ దిస్ వన్.
ఇది కంప్లీట్లీ పిహెచ్డిలో ఉంది. అండ్ ఈ పిహెచ్డి కూడా ఏంటంటే ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్లో కూడా ఏంటంటే 1 సెకండ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఇది పెడదాము. మనకి ఆల్టర్నేట్గా ఇది దొరికింది. కాపీ, ఐ థింక్ న్యూ, కంట్రోల్ ఏ అండ్ పేస్ట్. అండ్ అవి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. సో తర్వాత సేవ్ ఏ కాపీ, డౌన్లోడ్స్, పిఎన్జి, చిప్స్ 1. సో మీరు ఒక్కొక్కటి ఫోకస్ పెట్టుకుంటారండి. కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్, కాపీ పేస్ట్ పేస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మనము ఈ ఫాంట్ కూడా కొంచెం తగ్గిద్దాం. 200 ఇస్ ఫైన్. సో ఇది పర్ఫెక్ట్. అండ్ సేమ్ ఇదే కాపీ డూప్లికేట్. అండ్ దీని కింద కూడా ఉంది. ఇదేంటంటే సర్కిల్కి అట్టుకోపోయింది. సో అప్పుడు మనం ఏం చేద్దాం, మాస్కింగ్ ఇక్కడ ఏంటంటే వాడు బేసిక్గా దీని లోపల పెట్టాలి. వాడు ఏంటంటే దీని లోపల పెట్టాలా. వాడు ఏం చేస్తాడంటే కట్ చేసేసాడు. ఇట్స్ ఓకే, మనం కూడా కట్ చేద్దాం అంతే కదా. సో ఇమేజ్ అండ్ క్రాప్ కంచి ఇక్కడ దాకా. అది అడేముంది అది, లేకపోతే ఆ లోపల పెట్టుకోవచ్చు. సర్కిల్ పెట్టుకుని లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదే ఇట్లాంటిది ఇంకొకటి ఉంది. ఇక్కడ ఒకటి కాపీ పేస్ట్, కొంచెం సైజ్ తగ్గించుకున్నాను, ఇక్కడ పెట్టాను అంతే. సో ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఈ డెస్క్టాప్ లోపల ఉండేటట్టుగా చూసుకోండి. బై మిస్టేక్ పైకి కిందకి పోవడం అటువంటి ఏం ఉండకూడదు. అండ్ ఇదంతా ఒక సెక్షన్లో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ కొంచెం చేంజ్ చేసాం, ఫైన్. అండ్ ఇది ఒక్కటి ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఎక్కడుంది, డౌన్లోడ్ చేసాం మనము. ఐ థింక్ సేమ్ ఇదే కదా. కాపీ, కంట్రోల్ న్యూ, పేస్ట్, సో సేవ్ యాజ్ పిఎన్జి. ఇందాక చిప్స్ 1 కదా, ఇప్పుడు నేను చిప్స్ 2 ఓకే. అండ్ కాపీ పేస్ట్, కొంచెం సైజ్ తగ్గించుకుంటాను. ఫైన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను మొత్తం గ్రూప్లో పెట్టుకొని హీరో సెక్షన్ అని పెట్టుకుంటాను. అంటే ఆ సెక్షన్ అయిపోయింది, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో లేవు అనుకుంటే క్రాస్ చెక్ చేయండి. మొత్తం ఇంక్లూడింగ్ స్పేస్ కానీ ఇవంతా క్రాస్ చెక్ చేయండి. కానీ ఇక్కడ దాకా మన మైండ్ ఇంటెన్షన్ రిఫరెన్స్ ఎలా ఉందో అలా మనము అచీవ్ చేసామా లేదా అంతవరకు మన టార్గెట్. ఇప్పటిదాకా మనం చేసింది మిస్టేక్స్ ఉన్నాయి. ఇది ఫాంట్స్ కానీ బటన్స్ కానీ సైజెస్ కానీ మిస్టేక్స్ ఉన్నాయి, ఐ అగ్రీ. బట్ మన మైండ్ ఇంటెన్షన్ ఏంటి మంది చేయగలుగుతున్నామా లేదా, కాన్సెప్ట్ మనకి ఐడియా ఉందా లేదా, సో కాన్ఫిడెంట్ ఉందా లేదా అంతవరకే ఇప్పుడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ పెట్టుకుందాము. ఈ టెక్స్ట్ అంతా మీరు టైప్ చేయండి.
మొత్తం ఈ రెండు. క్యాపిటలే. టీ కొంచెం గట్టిగా కొట్టు. వాటర్ బాటిల్ ఇవా. పెద్దగా ఉన్నాయి. ట్రూ. 4 Seekers. Carefully seasoned, perfectly cooked and loved by customers. సో కాపీ. ఇందాక మీరు పైన ఎంత ఫాంట్ పెట్టారో అంతే ఫాంట్ పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇది నేను రిమూవ్ చేశాను. అండ్ ఇది కిందది 2 కాపీ డూప్లికేట్ కింద దాకా వచ్చేసాను. ఈ 2 తీసుకొచ్చి పైకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇది లాక్ వేసేసాయి. సో ఇక్కడ వచ్చేసి ఐ థింక్ కాపీ పేస్ట్ మొత్తం సెలెక్ట్, అది టాప్ రేటెడ్ ఫర్ ఇది ఫైన్. అండ్ కొంచెం తగ్గించుకుంటాను 180. ఓ మై గాడ్, 180 నో నాట్ రిక్వైర్డ్. 140 ఇస్ ఫైన్. సెంటర్ అండ్ ఇంకొకటి కలర్ చేంజెస్. ఇది వచ్చేసి ఐ థింక్ ఫుల్ బ్లాక్. అండ్ ఇక్కడ ఏంటంటే 50% తగ్గించేస్తారు. 50%, ఇంకా 80%. దట్స్ ఫైన్. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మనం సపరేట్గా నేమ్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం ఏం చేయాలి? బటన్స్. సో ఇక్కడ వచ్చేసి బటన్ వచ్చేసి ఆల్. ఇది నేను ఆటోలోకి వెళ్ళిపోతాను. షిఫ్ట్ ఏ అండ్ ఫీల్. సో ఆ బటన్ ఆ టెక్స్ట్ వైట్ కలర్ ఆల్ ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్ రేడియస్ ఆఫ్ 50 ఇస్తాను. 50 కాదు, 40. కార్నర్ రేడియస్ 80. అండ్ ప్యాడింగ్ ఇస్తాను, కొంచెం ప్యాడింగ్. అండ్ సేమ్ డూప్లికేట్. ఈ డూప్లికేట్లో కూడా వచ్చేసి మనము ఏమంటారు దీన్ని, లేస్. సో ఐ థింక్ ఫాంట్ నేమ్ కూడా చేంజ్ అవ్వాలి. ఇదేంటి ఫాంట్ నేమ్ ఏంటిది? బీబస్ సంథింగ్ ఏంది ఇది? బీబస్. ఓకే, బీబస్. సో దీనికి కూడా ఏంటంటే ఫీల్ కలర్లో నేను వైట్ ఇస్తాను. అండ్ ఆ టెస్ట్ కలర్లో నేను బ్రౌన్ ఇస్తాను. అండ్ తన స్ట్రోక్ ఇది కంప్లీట్లీ స్ట్రోక్ వచ్చేసి ఒక 3 స్ట్రోకు, కొంచెం గ్రే కలర్. ఇందాక ఈ కలర్ ఏది ఇచ్చామో అది ఇచ్చేయాలి. అండ్ సేమ్ థింగ్ మళ్ళీ డూప్లికేట్. అండ్ తర్వాత సో బెటర్గా నేను ఆర్ యూ రూల్స్ SANTATAS
సో కాపీ పేస్ట్ అండ్ ప్రపోజ్ కాపీ. మీకు లేస్ సిప్స్ మీద ఐడియాస్ ఉన్నాయా? నాకు అసలు లేవు, అందుకే చూసి టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం మనము ఫాంట్ సైజ్ తగ్గించుకోవాలి. బట్ మనకి తెలిసిందే కదా, కొంచెం మనము ఏం చేద్దాము, స్కేల్ తీసుకొని తగ్గించుకుందాం, ఒక స్పేసింగ్ ఇచ్చుకుందాం, సరిపోతుంది, అంతే కదా, ఇచ్చుకుందాము. అండ్ మీరు ఈ లోగో లైన్ ఎలా ఉందో అటు సైడే పెట్టాలి మీరు ఎప్పుడైనా. ఇక్కడ మీకు రెడ్ మార్క్ వస్తుంది, అటు సైడే పెట్టాను అది. అండ్ సేమ్ టైం ఇది కూడా మీరు డూప్లికేట్ లాస్ట్లోకి తీసుకొచ్చేయండి. ఈ లాస్ట్లో కూడా ఎక్కడ ఈ లైన్ చూడు, అక్కడ తీసుకురండి అది. సో ఇక్కడ వచ్చేసి సిఆర్. సో ఇక్కడ మీరు స్ట్రోక్ అనేది తీసేయాలి, స్ట్రోక్ అనేది ప్రివ్యూ ఆఫ్ చేసేసండి, సరిపోయింది. సో మీరు రూలర్స్ ఉన్నాయి చూడండి, ఈ రూలర్స్ తగ్గట్టుగా మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవన్నీ మీరు చూసుకోండి. అలైనర్ రండి మీ ప్రాక్టీస్ టైంలో. అండ్ రేపు మనము లేఅవుట్ గ్రిడ్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అప్పుడు మనము పద్ధతిగా వద్దాం ఇట్లాగా. ఇక్కడికి అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము ఇది ఈ మసాలాలు టైప్ చేసుకున్నాము. ఎట్లాగో కాపీ పేస్ట్ చేయాలి గూగుల్లోన, అందుకని మనకు తెలియకపోయా. స్పైసీ మసాలా క్రంచ్, ఇంకోటి క్లాసిక్ సిఏ సాల్ట్, సీజ్ బర్స్ట్ క్రంచ్, హాట్ చిల్లీ ఫైర్. ప్రభాకర్, మీరు ఇవన్నీ పిఎన్జిస్లో డౌన్లోడ్ చేసి, అండ్ ఈ రెండు మీరు పిఎన్జిలో డౌన్లోడ్ చేయండి. ఈ రెండు మీరు చేయండి. నిద్రపోతున్నారు అందరూ. బీ ఫాస్ట్, లేట్ చేయబాకు, లేట్ వద్దు, ఫాస్ట్గా చేయాలా. టెక్స్ట్ డౌన్లోడ్ చేయాలా? ఈ ప్రోడక్ట్స్ డౌన్లోడ్ చేయి గూగుల్లో. అదేగా చెప్పింది నేను నోట్ ప్యాడ్లో కూడా పెట్టి కాపీ పేస్ట్ చేసుకుందాం మనం తొందరగా. ఓహో, స్పీడ్ మనోడు. ఓ సూపర్. మీకు ఇక్కడ పిఎన్జిస్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చూపిస్తాయి. ఇక్కడ టూల్స్, కలర్, ట్రాన్స్పరెంట్, అక్కడైనా చేసుకోవచ్చు. బట్ దానికి సంబంధించింది వస్తాయి. ఐ థింక్ వచ్చింది అనుకుంటాను. పార్టీ సైజు ఇదే కదా, ఐ థింక్ ఇది పిఎన్జీ ఇది కరెక్ట్. పిఎన్జీ, ఓపెన్ ఇమేజ్, కాపీ, ఐ థింక్ డౌన్లోడ్, సారీ కాపీ పేస్ట్. అండ్ సేమ్ అవి కూడా తొందరగా లేసింది. లేసని కొట్టాలి కదా. గ్రీన్ కలర్ కదా, గ్రీన్ అని పెట్టు.
నో ప్రోడక్ట్సే కనిపించలేదు మెయిన్గా. దొరికిందా? చెక్ చేయండి ఒకసారి. టీ. గ్రీన్ కలర్ టీ 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 నో. మనకేమో తెలియకపోయా, అప్లోడ్ చేస్తే అయిపోయిన పనే ఇదే అనుకుంటాను. కాపీ పిఎన్జీ జేపీజీదే. అబ్బా జేపీజీ. సో కంట్రోల్ న్యూ, కాపీ పేస్ట్ అండ్ failure, duplicate, png, less. ఇంకా నెక్స్ట్ చీజ్ ఇదేను. దీంట్లో మనం ఇందాక ట్రాన్స్పరెంట్ చెక్ చేసినాం కదా, అట్లా చేయడానికి వస్తుంది. లెన్స్ కాపీ ట్రాన్స్పరెన్సీ. మామూలుగా గూగుల్ కొడితే మనకు కలర్స్లో ట్రాన్స్పరెంట్ వస్తుంది కదా. ప్రోడక్ట్స్ తక్కువగా ఉన్నాయి. గూగుల్ లెన్స్లో ఆప్షన్ ఉందా? ప్రోడక్ట్స్ తక్కువగా ఉన్నాయి అంతే. పిఎన్జీ ఏమంటుందని సమ్ థర్డ్ వన్. మనకు అట్టే పేర్లు తెలియదు. ఇంకేముంది లాస్ట్ వన్ ఐ థింక్. ఇదేను. సో మనకి ప్రోడక్ట్ దొరకలేదు, దొరికింది బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ షాడో వచ్చింది, ఇక్కడ లేదు కదా. సేమ్ అదే ప్రోడక్ట్, ఇది కింద కూడా అట్ట ఉంది, అట్ట ఉంది ప్రోడక్ట్. బట్ కాపీ, సో తెలిసిందే కదా, కాపీ పేస్ట్. ఇదంతా పోతుంది అంటే క్లిక్ చేసేటప్పుడు మొత్తం పోతుంది, చిప్స్ ప్యాకెట్ తీసుకోవట్లేదు. సో బెటర్గా మనము క్విక్ సెలెక్షన్స్, ఈ క్విక్ సెలెక్షన్ ఏంటంటే నేను డిలీట్ చేస్తున్నాను ఇది, అంటే బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగుంది. అంటే కొన్ని కేసెస్లో మ్యాజిక్ టూల్ వాడచ్చు, క్విక్ సెలెక్షన్ వాడచ్చు, పెన్ టూల్ వాడచ్చు. డిపెండ్స్ ఆన్ బ్యాక్గ్రౌండ్కి అండ్ ప్రోడక్ట్కి డిజైన్ బేస్ చేసుకొని మనము చేంజెస్ చేయాలి. సో ఫస్ట్ అయిపోయింది కదా. సో మొత్తం ఒకటి తీసుకొచ్చేద్దాము. తీసుకొచ్చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రెక్టాంగిల్ షేప్లో పెట్టుకుంటాను ఒకటి, రెక్టాంగిల్. సో ఐ థింక్ ఆల్రెడీ ఇది ఉంది, సో పర్లేదులే. డూప్లికేట్, సేమ్ ఇది. సేమ్ ఇదే సైజులో పెట్టేద్దాము, సేమ్ ఇదే సైజు.
ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ సరిగ్గా చేయలేదు, జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం. ఇది ఫైనల్గా తగ్గించుకుందాం. సో 1 2 3 కట్ ఆఫ్ మిక్సింగ్ 1 to 100 సారీ 150. ఓకే ఫైన్, ఓకేనా. అండ్ సో ఫస్ట్ అది రెక్టాంగిల్ ఎందుకు తీసుకున్నాను? రెక్టాంగిల్ నేను ఆ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం ప్లాన్ చేశాను. ఈ ప్రోడక్ట్ డౌన్లోడ్స్లో లేదు కదా, సో నేను ఆ విధంగా తీసుకున్నాను అంతే. కాపీ పేస్ట్ అండ్ బోల్డ్. ఐ థింక్ ఎస్, దీనికి సెంటర్ కరెక్ట్. డూప్లికేట్ సెంటర్, డూప్లికేట్ 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 ఎక్స్ డూప్లికేట్. సో సెంటర్ అంటే ఇక్కడ మనకి రెడ్ లైన్స్ కనిపిస్తాయి చూడండి, అక్కడ కరెక్ట్ కేర్ఫుల్గా చూసుకుంటాయి సరిపోద్ది. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. సో ఎప్పుడైనా ఫిగ్మాలో మనము డిజైన్ చేసేటప్పుడు స్పీడ్గా ఉండాలి, అదే మెయిన్ కావాల్సింది జాబ్లో. స్పీడప్ ఉండాలి అండ్ కొన్ని బేసిక్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అలా చేయాలి. అండ్ కొన్ని సమ్టైమ్స్ ఏంటంటే క్లయింట్స్ అందరూ పర్టికులర్ ప్రోడక్ట్స్, ఇప్పుడు నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నా దగ్గర పవర్ బ్యాంక్ ప్రోడక్ట్ ఉందనుకోండి, క్లయింట్స్ అందరూ ఏం చేస్తారంటే ఫోటోలు తీసి పెడతారు. ఇప్పుడు ఎట్టని దీని మన బాధ్యత నీట్గా మ్యానిపులేట్ చేయాలి, ఏఐ టూల్స్ వాడడం కానీ అట్లాగా. లేదనుకుంటే మనమే క్లయింట్స్కి చెప్పాలి, ఇట్లా నీట్గా ఫోటో తీసుకోవాలి, అప్పుడు అందంగా ఉంటాయి అని చెప్పాలి. సో పిచ్చి పిచ్చిగా పెట్టినా మన బాధ్యతగా నీట్గా చేయాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి గూగుల్ ఇమేజెస్లో ఎక్కడంటే అక్కడ దొరకలా, కొన్ని అమెజాన్లో దొరికింది, కొన్ని బ్లింకిట్లో దొరికి, ఎక్కడ పెడితే అక్కడ దొరికాయి. కాబట్టి మనం తీసుకొచ్చాము, డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్యాకెట్ ఏంటంటే సన్నగా పొడుగ్గా ఉంది, ఇక్కడ ఏంటంటే లావుగా ఉంది. ఇప్పుడు సన్నగా చేయాలంటే ఫోటోషాప్లో మనం ఇట్లా థ్రెడ్స్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది మనకి ఇది. అండ్ సో ఇదంతా మీరు ఒక సెక్షన్గా పెట్టుకోండి. ఈ సెక్షన్ వచ్చేసి ప్రోడక్ట్స్ సెక్షన్. అండ్ ఇదొక సెక్షన్ కూడా ఏంటంటే గ్రూప్, ఏమంటుందని ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ నేమ్స్ సంథింగ్ వాట్ ఎవర్. సో ఇది కొంచెం పైకి తీసుకొచ్చాను, ఇది ఉండగలిపి ఇది ఇంకో సెక్షన్. ఇక్కడ దాకా మనది అయిపోయింది. సో ఇంకొక పెండింగ్ ఉంది, ఐ థింక్ ఇమేజ్. సో ఇది ఇప్పుడు దాకా మనము టాప్ టు ఎండ్ ఇక్కడ దాకా మనం చేసేసాము. ఏమైనా క్వరీస్ ఉన్నాయా ప్రభాకర్ మీకు? ఓకే కదా. సో నెక్స్ట్ మనము ఇది ఉంది కదా, ఇది చూడు, ఇది రైట్ సైడ్ చేయాలా కిందకు వచ్చేయాలా? ఇది వెబ్సైట్ కదా, రైట్ సైడ్ కిందకే, రెండు ఒకటే కిందకి వెళ్ళాలి. ఈ రిఫరెన్స్ ఏంటంటే మీకు జస్ట్ ప్రివ్యూ కోసం అంతే. అది కొన్ని ఇట్లా మనం బటన్ వస్తే వేరే స్క్రీన్ వస్తుంది కదా, నువ్వు లాస్ట్లో ఎక్స్పోజ్ చేసేటప్పుడు స్లైస్ తీసుకోవచ్చు, స్లైస్ చేసుకోవచ్చు. లాస్ట్లో పోర్ట్ఫోలియో మనం చేస్తాం చూడు, అప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాము. దీని కింద ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ సో రిఫరెన్స్ ప్రకారంగా మనము ఇక్కడ దాకా వచ్చేద్దాం.
అది. సో లెఫ్ట్ సైడ్ వరకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏం క్వరీస్ ఏం లేవు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ కంటిన్యూ చేద్దాం. సో రైట్ సైడ్లో ఫస్ట్ మీరు దీని వరకే ఫోకస్ చేయండి. ఇది ఎలా చేద్దాం చెప్పండి. రెక్టాంగిల్కి రేడియస్ ఇచ్చి మల్టిపుల్ రెక్టాంగిల్స్. ఓకే, రెక్టాంగిల్. ఓకే, ఇంకా దాన్ని యూనియన్ చేసి ఇట్స్ ఓకే. సో రెక్టాంగిల్ రేడియస్ ఎంత ఇద్దాం? రేడియస్ ఒక 8 ఇద్దాము. ఒక 200. సో డూప్లికేట్, కాపీ డూప్లికేట్, ఇంకా చిన్న చేయాలనుకుంటాను. కాపీ డూప్లికేట్ ఇట్స్ ఫైన్. సో తర్వాత యూనియన్. ఓకే, కార్నర్ రేడియస్ కొంచెం కలర్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇది అయిపోయింది. దాని గలకబల్ల మనం ఏం చేద్దాం, కొంచెం లిటిల్ బిట్గా స్ట్రెచ్ చేద్దాం. నెక్స్ట్ మనం దానికి తాళం వేసేద్దాం, ఎందుకంటే దానికి మనకు సంబంధం లే. సో ఇంకా నెక్స్ట్ మనము ఒక ఇది టెక్స్ట్ నేను స్పీడ్గా టైప్ చేస్తాను. టెక్స్ట్ ఖచ్చితంగా బయటనే టైప్ చేసుకోవాలా? టెక్స్ట్ బయటనే టైప్ చేసుకోవాలా? ఇక్కడ తీసుకోండి, కాపీ పేస్ట్ తొందరగా చేసుకోవచ్చు. సో బయట నుంచి తీసుకోవచ్చు, బట్ కొన్ని ఏంటంటే హైపర్ లింక్స్ అండ్ సేమ్ అదే స్టైల్స్ అవన్నీ కన్వర్ట్ అయిపోతాయి. సో బెస్ట్ ప్రాక్టీస్లో చెప్పను, నోట్ ప్యాడ్లో కాపీ పేస్ట్ చేసుకోండి. అంటే కాపీ అంటే సేమ్ టెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఫిగ్మాలో. చెప్పను ఫ్యూచర్లో మీరు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతారు ఎలా చేయాలి ఏంటని. సో దాని కింద ఇంకోటి క్లాసిక్ సాల్టెడ్ సింపుల్ క్రిప్సీ అండ్ టైమ్లెస్. నోట్ ప్యాడ్లు ఎందుకంటే నేను చేసుకోమనింది, మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇక్కడ అండర్లైన్గా కనిపిస్తుంది ఎర్రర్, అక్కడ మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు అప్డేటెడ్ నోట్ ప్యాడ్ వర్షన్లో. అదే మీకు ఫిగ్మాలో కనిపిస్తుంది, బట్ లేట్గా వస్తాయి మీకు. ఐ విల్ చేంజ్ కిక్ విత్ లోకల్ స్పైసెస్. టైపింగా నేను చిన్నగానే చేస్తున్నాను కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నా. చీజ్ బస్ట్ 160 words per minute. 160 words per 10 seconds. ఓకే, నేను స్పీడ్గా కొడతానే నేను అర్థరేట్ ఇది. అండ్ ఎక్స్ప్లోర్ ఫ్లేవర్స్. సో పిక్ అవర్ సో కొంచెం తగ్గించుకున్నాను. సైజ్ కుదిరితే ఒక 80 పెడతాను, 80. అండ్ సో ఇది ఎందుకు మిడిల్లోకి వచ్చింది, మనం లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకోవాలి కరెక్ట్. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి దీని కింద మనం పాపిన్స్కి వెళ్ళిపోదాము. సో పాపిన్స్ లేకపోతే ఏంది ఇది ఫస్ట్లో ఇచ్చింది నేను, ఇది ఇదే ఫాంట్, ఇది కంట్రోల్ సి
వి, Ctrl+C పెట్టేసాను. సో లేకపోతే డిఫరెంట్ అది ఇది పింక్ లేకపోతే బ్రౌన్ నాకేం అర్థం కాలేదు. ఇది కూడా బ్రౌన్ ఇచ్చేద్దాం. బ్రౌన్ లేదు కూడా. సో ఇది ఫాంట్ వచ్చేసి ఒక 20 అండ్ డూప్లికేట్. సో ఇక్కడ ఇదేంటిది టిక్ మార్క్. సో రైట్ మార్క్ ఐకాన్ ఐ థింక్ అయిపోయింది కదా. ఇది బ్రౌన్ లేకపోతే బ్లాక్? ఇది బ్రౌన్. చూద్దాం. ఐ థింక్ కలర్ కాపీ పేస్ట్ బ్రౌన్ డౌన్లోడ్ PNG 256 పిక్సెల్స్. సో కాపీ అండ్ ఇది బేసిక్గా ఈ రిఫరెన్స్లో కూడా ఏంటంటే తప్పు ఉంది. అలైన్మెంట్ మిడిల్లో ఉండాలి కాబట్టి అలైన్మెంట్ కరెక్ట్. ఏది డ్రిబుల్ నుంచి తీసుకున్నారా ఇది రిఫరెన్స్? ఎస్ డ్రిబుల్. సో డూప్లికేట్ ఎన్ని ఉన్నాయి? 4. సో ఇందాక మనం ఆల్రెడీ కాపీ పేస్ట్ చేద్దాము. ఆల్రెడీ ఉంది కాబట్టి కాపీ పేస్ట్ చేద్దాం. మోస్ట్లీ మనం రిఫరెన్స్ మొబిన్స్ నుంచి తీసుకోవాలంటే మొబిన్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. మొబిన్సా? నువ్వు ఎక్కడ తీసుకున్నావు? ఒకటే అవి రియల్ టైం అన్నీ ఒకే దగ్గర ఉంటే గ్యారెంటీ లేదు. మన ఇష్టం అది. మొబైల్స్లో కూడా తీసుకో, ఏ జాడ్ ఎక్కడైనా తీసుకోండి. అవి రియల్ టైం ఉంటాయి కదా. రియల్ టైం ఉన్నా ఏమున్నా మనకి తెలియాలి కదా కాన్సెప్ట్. సో కాపీ పేస్ట్. సో దీనికంటూ ఒక బటన్ ఉంది. సో స్క్రీన్ పెట్టలేను. 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 కాపీ డూప్లికేట్. సో ఇదంతా ఒక సెక్షన్. ఇది పక్కన జరుపుకుందాం. లేకపోతే అలైన్మెంట్స్ ఎస్ ఫైన్. ఇదొక బటన్, ఇదొకటి అలైన్మెంట్. సో ఈ బటన్ వచ్చేసి మనకి ఎక్స్ప్లోర్ ఫ్లేవర్స్. ఒక బటన్ ఫస్ట్లో ఎంత బటన్ ఇచ్చామో అంతే బటన్ పెడదాం. ఒక 30. సో ఇదొకటి. సో పర్ఫెక్ట్. 1 2 3 4. సో ఇక్కడ జరుపుకుందాం. ఓకేనా? ఇట్స్ ఫైన్. మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం పెద్ద చేసుకుందాం అంతే. అండ్ నో ఇది ఎలా చేస్తాం? అది గ్రూప్ పెట్టొచ్చా? గ్రూపింగ్ చేసా. మొత్తం సెలెక్ట్ గ్రూపింగ్ చేద్దాం. మొత్తం లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కదా. సో ఇది ఎట్ట చేద్దాం? సర్కిల్స్ కరెక్ట్. సో మనం రిఫరెన్స్ ప్రకారంగా ఏడో సర్కిల్ తీసేసుకుందాం. ఏడొక సర్కిలు. సో కొంచెం తగ్గించుకుందాం సర్కిలు. అంటే ఇంకొక సర్కిలు అండ్ ఇంకొక సర్కిలు, 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 సో ఇంకొక సర్కిలు. సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? యా పర్ఫెక్ట్. సో మొత్తం చూసుకొని యూనియన్ కాదు ఫ్లాటన్ కూడా చేసుకోవచ్చు. ఫ్లాటన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫ్లాటన్ చెప్తాను. ఇప్పుడు యూనియన్ చేసాం కదా, ఇప్పుడు నేను చెప్తాను. కాపీ డూప్లికేట్. ఇప్పుడు యూనియన్ అనుకో,
ఏ కలర్ చేంజ్ చేసినా చేంజ్ అవ్వద్ది. బట్ నువ్వు ఫ్యూచర్లో ఏదైనా యూనియన్లో చేసుకుంటే ఏదైనా చేంజ్ చేసుకుంటే యూనియన్ తరపున వద్దు నీకు. అదే నువ్వు ఫ్లాటన్ చేసావు నువ్వు చేయలేవు. అర్థమైందా? ఇక్కడ యూనియన్లో ఉంది. సో ఇక్కడ యూనియన్లో ఏమన్నట్టు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లాటన్లో నువ్వు చేంజ్ చేయలేవు. అది రెండింటికి డిఫరెన్స్. యూనియన్ చేసినా ఏదైనా వర్కౌట్ అవ్వదు, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని కేసెస్లో మనం చేంజ్ చేసుకోవాలి రెస్పాన్స్ టైంలో అప్పుడప్పుడు. అండ్ ఇప్పుడు ఇమేజెస్ కిడ్స్ ఈటింగ్ చిప్స్ ఏంటి ఫోటో స్టాక్. ఇమేజ్ బాగుంది, చిప్స్ ఏమేం కాదు. కిడ్ ఈటింగ్ I think this one fine, huh? Copy and paste. Sorry, and paste. And ఇంకొకటి ఇది కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ పేస్ట్ కాదు యూనియన్లో. సో ఇక్కడ సమ్ కేసెస్లో పేస్ట్ కాదు. సో అప్పుడు నువ్వేం చేయాలంటే ఫ్లాటన్ చేయాలి. ఫ్లాటన్ ఇప్పుడు వర్క్ అయింది. అది ఇంకా చిప్స్ చేసి ఆ ఇమేజ్ని పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్. ఇప్పుడు నీకు ఇట్లా కాకపోయినా యూనియన్లో ఉన్నా కూడా ఇట్లా కాకపోయినా నీకు యూనియన్ ఇక్కడి నుంచి పేస్ట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. వర్కౌట్ అవుద్ది. సో ఫ్లాటన్లో చేసుకుంటే ఇక్కడికైనా తొందరగా అయిపోద్ది. యూనియన్కి అయితే మాస్కింగ్ చేయాలి. యూనియన్ ఇక్కడ ప్రాపర్టీస్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. మాస్కింగ్ కూడా చేసుకో, వర్కౌట్ అవుద్ది. నువ్వు ట్రై చేయి, ప్రాక్టీస్ చెయ్యి. యూనియన్ చేస్తే మన ఇమేజ్ పెడితే వస్తుందా లేదా, లేకపోతే అప్లోడ్ చేయాలా, ఫ్లాటన్ చేస్తే వస్తుందా లేదా, మీరు ట్రై చేయాలి. అర్థమైందా ప్రభాకర్? సో ఇంకా చిప్స్ ప్యాకెట్ ఇది అనుకుంటాను. కాపీ పేస్ట్ డౌన్లోడ్స్ పిఎన్జి. ఐ థింక్ ఇదే అనుకుంటా, కాదు కదా? కాపీ అండ్ పేస్ట్. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి చిప్స్ ప్యాకెట్ ఆల్టర్నేటివ్గా ఐ థింక్ ఇది అనుకుంటాను. ఇది ఇదే కదా? కిందదే కదా? ఇది ఉంది. దట్స్ ఫైన్. అండ్ ఇంకొకటి ఇది అనుకుంటాను. కాపీ పేస్ట్ సేవ్ యాజ్ పిఎన్జి ఫుల్ ఫామ్ ఏంటి? పోర్టబుల్ పి అంటే పోర్టబుల్. దట్స్ ఫైన్. సో పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్. నెక్స్ట్ టైం మర్చిపోకండి, ఇది నేను 4th టైం అడుగుతాను మిమ్మల్ని. సో ఇదంతా కలిపి ఇది నేను లాక్ చేయాలి. ఇదంతా కలిపి ఒక సెక్షన్.
ఒక సెక్షన్, ఇది వచ్చేసి పిక్ కవర్ సంథింగ్ సెక్షన్ నేమ్ ప్రాపర్గా పెట్టుకోండి మీరు. అండ్ ఇంకా నెక్స్ట్ సో ఈ సెక్షన్ వరకు టైప్ చేసుకుందామా. హౌ ఇట్స్ మేడ్, తర్వాత వాచ్ రీల్, ఇంకా తర్వాత హ్యాండ్ సెలెక్టెడ్ పొటాటోస్, ఇంకోటి థిన్ స్లైస్డ్ ఫర్ crispness. Cooked to golden perfection, seasoned fresh, well hot. So how it made, how it made, and brown color, next వాచ్ రీల్ వచ్చేసి పాపిన్ కాదు మౌంట్. సో ఇక్కడ స్టార్టింగ్ లేదు చూడు, ఇదే మనము కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సిఎల్కి ఇది వాచ్ రీల్కి రెండు ఒకటే ఫాంట్ డిఫరెంట్. సో వాచ్ రీల్ -5. సో ఇది ఒక 50. సో దీనికి అలైన్మెంట్ చూసుకోవాలి అంతే. సో ఇది వచ్చేసి ఐకాన్ ప్లే ఐకాన్. సో దీనికి కూడా కలర్ ఐ థింక్, అంటే ఇక్కడ ఏంటంటే నేను ఐ డ్రాపింగ్లో కలర్ కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్ కోడ్ కాపీ పేస్ట్ చేశాను అంతే. డౌన్లోడ్ PNG 128 పిక్సెల్స్ ఫ్రీ డౌన్లోడ్. సో అది ఓపెన్ చేసాను, కాపీ అండ్ పేస్ట్. మీరు నావిగేషన్ ఐకాన్స్ అంతే సైజ్ ఇచ్చారో అంతే సైజ్ ఇవ్వాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది 80. సో దీనికి అలైన్మెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకి షేప్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ చూడు. ఈ షేప్స్ కరెక్ట్గా చూసుకోండి. షేప్స్ ఐ థింక్ ఈస్ ఫైన్. సో రేడియస్ ఎంత ఇద్దాం, ఒక 30 ఇద్దాము. 30గా 50 కూడా కాదు, 40. సో ఇది ఒక షేప్ ఐ థింక్ ఇటొకటి కాపీ డూప్లికేట్ అండ్ ఇటొకటి అండ్ కాపీ డూప్లికేట్ అండ్ ఇటొకటి కాపీ డూప్లికేట్ ఇటొకటి. సో కొంచెం అలైన్మెంట్ చూసుకుందాము. జస్ట్గా ఒక 30 పెట్టుకుందాము, కొంచెం సైజ్ తగ్గించుకుందాం అంతే. పర్ఫెక్ట్ అంతే కదా. ఇంకా మనకి పొటాటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మనకి సేమ్ ఫాంటా లేకపోతే డిఫరెంటా? ఐ థింక్ ఇదే ఫాంట్, అవును కదా. కాపీ డూప్లికేట్, ఈ రెండు అలైన్మెంట్. సో డూప్లికేట్. సో ఇప్పుడు నేను 1 by 1గా కాపీ పేస్ట్
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకోను, ఒక 30 ఇస్ ఫైన్. యా పర్ఫెక్ట్, కరెక్ట్గానే వచ్చింది కదా. ఇది అంతా ఒకేసారి ఉంది లేదు కదా. ఓకే, గాట్ ఇట్. ఇవేంటంటే రొటేట్గా ఉన్నాయి కొన్ని. అంటే నువ్వు ఒకటి గమనించావు లేదు చూడు, ఈ సెకండ్ ఇది ఫోర్త్ ఇది పై ఉంది, రిమైనింగ్ అంతా కింద ఉంది. సో అప్పుడు మీరేం చేయాలంటే ఇది 2 1 2 3 4 మొత్తం సెలెక్ట్ చేసుకొని 20 ఇవ్వాలి. 20 అండ్ దీనికి అండ్ థర్డ్ వన్ దానికి ఈక్వల్గా ఉండాలి. ఇంకా రిమైనింగ్ దీనికి సెంటర్లో ఉండాలి, దీనికి సెంటర్లో ఉండాలి. సో ఇది పైకి పోవాలి, అంతే వాడు ఇచ్చింది అక్కడ. అంతే కదా. లేకపోతే లిటిల్ బిట్ ఫాంట్ పెంచుకుందాము. సో మనకంటూ డిజైన్ సిస్టమ్ ఉంటే పెద్ద ప్రాబ్లమే కాదు మనకి. పర్ఫెక్ట్. అండ్ ఒకటి డౌన్లోడ్ చేద్దాము, ఇమేజెస్ చేసేసి అయిపోద్ది. హ్యాండ్ సెలెక్టెడ్ ఫోటోస్, థిన్ స్లైస్డ్, ఫోటో స్టాక్, అంటే చాక్తో కటింగ్ ఫోటో స్టాక్. సో లైక్ దట్, దట్స్ ఫైన్. కాపీ. సో బేసిక్ ఏంటంటే అవి ఒరిజినల్స్ డౌన్లోడ్ చేయాలి. కాపీ పేస్ట్ సిమిలర్గా. అండ్ ఇంకొకటి స్లైస్, స్పైసీ చిప్స్, ఇమేజెస్, ఐ థింక్ దిస్ వన్ ఫైన్. ఇది బాగుంది కదా, క్వాలిటీ వస్తుంది. కాపీ పేస్ట్. ఇంకొకటి కుక్కుడ్, ఏముందిలే. సో చిప్స్ విత్ టమాటో సాస్, ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఏది కింద ఒకటి కాదు, ఇది కూడా బాగుందిలే. బాగాలే, ఇది బాగుంది, పర్ఫెక్ట్. ఇది కాపీ అండ్ పేస్ట్. ఇంకోటి ఇది చిప్స్ విత్ మయోనీస్. ఏముంటుందా మయోనీస్? ఇది మనకి ఇమేజెస్ పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు బాగుంటాయి. అవి దొరకడం కొంచెం లేట్, లేకపోతే మనమే మంచి కెమెరా తీసుకొని ఫోటో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కడ పెడితే అక్కడ ఇమేజెస్ పడతాయి, కాపీరైట్స్ పడతాయి. సో పర్ఫెక్ట్. అండ్ ఇంకేముంది నెక్స్ట్ హ్యాపీ కస్టమర్స్, ఈ రెండు చేసి క్లోజ్ చేద్దాము.
అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి పెట్టడం కొంచెం డిఫికల్ట్, అది కూడా మీ చేత చేపిస్తా, ఓకేనా? సో కాపీ డూప్లికేట్ అండ్ ఈ సెంటర్ వచ్చేసి హ్యాపీ కస్టమర్. హ్యాపీ కస్టమర్స్ అండ్ సో బ్లూ కలర్ ఒక రేడియస్ తీసుకుందాము, రేడియస్ ఒక 30 తీసుకుందాము. సో రాండమ్గా ఏదైనా టెస్ట్ మోనెల్ తీసుకుందాం. చార్జీపీటీని అడుగుదాము. నీడ్ రాండమ్ టెస్టిమోనియల్స్ రిలేటెడ్ ఫుడ్ చిప్స్. మరి అంత పెద్ద వద్దులే, సో చిన్న చిన్నవి ఎగ్జాంపుల్ చిన్న చిన్నవి. ఐ థింక్ ఇది కూడా ఇదే ఫాంట్ కదా, కరెక్ట్. కలరు సేమ్ బ్రౌన్ అనుకుంటాను, బ్రౌన్. అండ్ సో లైన్ హైట్ డిఫాల్ట్గా 0 పెట్టేద్దాము. లైన్ హైట్ ఆటో పెడదాము, ఆటో. సో కొటేషన్ కంచి ఇక్కడ దాకా ఒక కొంచెం ఎంతో అంత. ఐ థింక్ ఇది ఈ ఫాంట్ కాదనుకుంటాను. సో ఇది బెటర్ అనుకుంటాను. ఇట్స్ ఫైన్ రైట్. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఈ ఇమేజ్ తర్వాత మనం ఈ ఇమేజ్ టెక్స్ట్ పెట్టాను. సర్కిల్ ఒక టెక్స్ట్ నేమ్, సంథింగ్ నేమ్, అలెక్స్ మోర్గన్. ఇది వచ్చేసి బి, ఇది కొంచెం బ్రౌన్ కలరే, బ్రౌన్. అండ్ ఇది కూడా ఇంకొకటి ఫుడ్ లవర్ అండి, నా ఫుడ్ లవర్. అది అలెక్స్ మార్గన్ అనేది కొంచెం బోర్డులో ఉంది. ఈ రెండు గ్రూప్, ఇది సెంటర్. ఐ థింక్ ఆల్ పర్ఫెక్ట్. అండ్ వీడు ఫోటో పెట్టాలి. ప్రొఫైల్ డిపి ఇమేజ్ స్టాక్. మళ్ళీ పెడతాం అది. సో ఇది మొత్తం కలిపి ఒక సెక్షన్. డూప్లికేట్. సో ఇదంతా కలిపి కొంచెం మెర్చేద్దాం. ఇది తీసుకొచ్చి పైకి తీసుకుపోదాం. 1 2 3 ఇక్కడికి వచ్చాము. అండ్ సో ఈ కలర్ చేంజ్, అండ్ కలర్ చేంజ్. సో రాండమ్గా ఏదైనా చార్జీపీటీ I need SR2. So something.
and something. So that's fine. And పేర్లు ఏం పేర్లు, ఈ పేరు వచ్చేసి సారా జాన్సన్. ఏమరా స్నాప్ బ్లాగర్ అంట. ఎమ్లీ కార్టర్. ఇదేంటి పేరు బెల ఉందే. కాలేజ్ స్టూడెంట్ ప్రొఫెసర్ లెవెల్ కాలేజ్ స్టూడెంట్. సో ప్రొఫైల్ ఇమేజెస్ రాండమ్గా ఏదో ఒకటి పెట్టేసుకుందాము. కాపీ. సో రాండమ్గా బా సూపర్గా ఉండు. కాపీ పేస్ట్ సూపర్ వాడు. అక్కడ పెడతామా. అక్క పేరు సారా జాన్సన్. పేస్ట్. నేను అప్పట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఉండే ఆ ఫోటో ఆమె ఇప్పటికీ ఇందాక పెట్టింది. సో రైట్ను ఇప్పుడు మనము బటన్. సో ఈ బటన్లో మనము వ్యూ ఆల్ ఇది కూడా చేంజ్ చేయాలి. వ్యూ ఆల్. సో ఇదంతా కలిపి మధ్యలో ఉండాలి. అది మధ్యలో అంటే మనం ఇక్కడ చూసుకోవాలి, అంటే ఇది దీని కింద ఉందా లేకపోతే పైన ఉందా చూసుకోవాలి. సో దీని కింద ఉంది. విజువల్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్రౌన్ అండ్ టెక్స్ట్ వచ్చేసి ఎల్లో. అది పర్ఫెక్ట్. అండ్ ఫైనల్గా ఇచ్చేద్దామా, చేసేసి క్లోజ్ చేద్దామా. సో సేమ్ థింగ్ యూనియన్ లాగ్ తీసుకొని కాపీ పేస్ట్ కంచి ఇక్కడ తీసుకొస్తాను, లేకపోతే కొంచెం దగ్గేయాలి అంతే. తీసుకొచ్చాను అండ్ ఈ కలర్ పెట్టాను. అయిపోయింది. లేకపోతే కొంచెం ఇట్ట చేయాలి మనం అంతే. పర్ఫెక్ట్. అండ్ ఇంకా నెక్స్ట్ మనము ఐ థింక్ ఇది పైది ఏమున్నాయో ఈ మూడు దబ్బేద్దాం. కాపీ పేస్ట్ కంచి ఇక్కడ దాకా తీసుకొచ్చేద్దాం. సో తీసుకొచ్చేద్దాము. ఇవి కూడా ఏంటంటే కొంచెం పైకి తీసుకురావాలి. మొత్తం గ్రూప్లో చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ తీసుకొని సెంట్ బ్యాక్ లేకపోతే సెంట్ బ్యాక్ కాదు, సెంట్ బ్రింగ్ టు ఫ్రంట్. ఇక్కడ కాదు, అంటే ఈ సెక్షన్కి వచ్చింది. అది షార్ట్ కట్ ఉందా ఏమన్నా దాన్ని? ఏది టేక్ ఫ్రంట్ రైట్ క్లిక్ తీసుకుని ఇది ఉంది కంట్రోల్, ఇది లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ ఉంది చూడు అది. సో ఇక్కడ వచ్చేసి మనకి రెడీ టు క్రంచ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా టైప్ చేసుకుందాము. సో ఇదే లాస్ట్ రెడీ టు క్రంచ్ అండ్ గ్రాబ్ అవర్ ఫేవరైట్ ఫ్లేవర్స్ అండ్ మేక్ ఎవ్రీ స్నాక్ బ్రేక్ ఎగ్జిస్టింగ్. ఇంకో బటన్ వచ్చేసి ఎస్ప్లో ఫ్లేవర్స్ పైదేనా. సో పైదే కదా బటను. కరెక్ట్. ఐ థింక్ క్లాస్లో కొంచెం చేంజెస్ ఉన్నాయనుకుంటాను. కార్నర్ రేడియస్ తగ్గియాలా. 150 నో 180 170 నో ఈజ్ కరెక్ట్. రెడీ టు క్రంచ్
అండ్ ఫేవరెట్ ఎగ్జిస్టింగ్ కాపీ పేస్ట్. దట్స్ ఫైన్. సో ఇక్కడ కలర్ కూడా చిన్నదే, కలర్ కూడా వేరేది. సో ఇది ఒక గ్రూప్లో పెట్టాను సెంటర్, అంటే మళ్ళీ ఆ గ్రూప్ లోపల అన్నీ కరెక్ట్గా ఉండాలి సెంటర్, అది ఫైన్. సో ఫైనల్గా మనము ఇదేంటంటే ఇది దీని లోపల ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీని లోపల ఉన్నాయి ఇవన్నీ. ఐ థింక్ ఉంది అది ఈ చిప్స్. సో ఈ చిప్స్ కాపీ అండ్ 2 ఉంది, అంటే ఇది ఒకటే, ఇది ఒకటే కాపీ. సో ఇక్కడంటే మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ, అంటే ఇది ఈజీగా పెట్టుకోవచ్చు. కాపీ అండ్ పేస్ట్ అండ్ కాపీ పేస్ట్. ఇక్కడ కష్టంగా ఉంది, అంటే దీని లోపల కరెక్ట్గా ప్లేస్కి వచ్చింది. ఇక్కడ మనం ఎలా చేద్దాం చెప్పండి? మాస్కింగ్. ఓకే, అంతేనా? మాస్కింగ్. ఓకే, లేకపోతే దీన్నే మీరు డూప్లికేట్ తీసుకొని దీన్ని మీరు ఫ్లాటెన్ చేయండి. అండ్ ఇది ఉంచుడు, ఈ చిప్స్ అండ్ ఇది ఉంచుడు మాస్కింగ్ చేసుకోవచ్చు, అటు కూడా చేసుకోవచ్చు. ఆ యూనియన్ నుంచి డూప్లికేట్ తీసుకొని ఫ్లాటెన్ చేశా. ఇది బ్యాక్గ్రౌండ్. ఎస్ కరెక్ట్. అండ్ ఇది యూనియన్ ఆల్రెడీ ఉంది చూడు, దాన్ని నేను డూప్లికేట్ చేశా, కింద చేసి ఫ్లాటెన్ చేశా. నేను మళ్ళీ ప్రాజెక్ట్ ఫైల్ పెడతాను, మొత్తం ఒకటి చూడు, అర్థమవుద్ది మీకు. అండ్ సో కాపీ అండ్ ఇక్కడ ఈ మాస్కింగ్లోనే మళ్ళీ ఇంకొకటి సో ఇక్కడే ఇది చూడు, ఇక్కడికి లోపలికి తీసుకొచ్చాయి మళ్ళీ, అంటే మల్టిపుల్గా. ఎందుకంటే దాని ముందు మనకి వేరేది అడ్డం ఉంది కాబట్టి అది సేమ్ హ్యాపెన్. ఇక్కడ కూడా అంతే, మనకి కాపీ పేస్ట్ డూప్లికేట్ సేమ్ అంతే, లేకపోతే సైజ్ తగ్గించుకోలేడు అంతే. గోట్ ఇట్, అర్థమైంది కదా? ఇక్కడ లిటిల్ బిట్గా చేంజ్ చేద్దాం. సో దట్స్ ఇట్. సో మొత్తానికి మనము ఈ 1.5 అవర్ 2 అవర్స్లో మనము ఇంతవరకు సింపుల్గా చేసాం. సో ఇది మీకు కాన్ఫిడెన్స్గా ఉంది కదా చేయడానికి? చేస్తారు పక్క, ఎక్కడ ఏం డౌట్స్ లేవు. ఈ ప్రాజెక్ట్ ఫైల్ మీకు కూడా షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా ఏమైనా ఉన్నా ఇక్కడ ఆస్క్ మీ. అండ్ లేయర్స్లో కూడా ప్రాపర్గా చూడండి. డిజైన్స్ ఎలాగైనా చేయొచ్చు కాదనట్లేదు, బట్ బెస్ట్ ప్రాక్టీస్గా చేయాలి. అలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు. ఓకే, దట్స్ ఇట్.